షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో తమ్నేల్ చూసే ఉంటారు మీరు. తమ్నేల్లో నేనేం పెట్టానండి, ఎస్ఐపిసి విద్యార్థుల ఆందోళన, అంటే తెలంగాణ ఎస్ఐపిసి విద్యార్థుల ఆందోళన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేస్తే ఎప్పుడు చేయాలి, నోటిఫికేషన్ నిజంగా వస్తుందా. ఎందుకు ఈ కాన్సెప్ట్తో నేను తమ్నేల్ పెట్టానంటే, వాస్తవంగా కొంతమంది పిల్లలు మనకు ఈ డౌట్స్ అడగడం జరుగుతుంది కంటిన్యూగా ఈ మధ్యకాలంలో. మరి తెలంగాణ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది చాలా లేట్గా ఇవ్వడం జరిగింది. మరి 25కి వెళ్ళిపోయింది ఏంటి సార్, మనం 24లో నోటిఫికేషన్స్ వస్తాయి కదా అని అనుకున్నాము. మరి ఆ 25లో కూడా నిజంగానే నోటిఫికేషన్ వస్తుందా, మరి వస్తే అసలు అది సక్సెస్ అవుతుందా, కంటిన్యూగా జరుగుతుందా, ఇలాంటి రకరకాల డౌట్స్ పిల్లల మైండ్లో బాగా ఉన్నాయి. సో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఎస్ఐ వాళ్ళు పాసింగ్ పరేడ్ కూడా అయిపోయింది. మన విద్యార్థులు చాలా మంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఎస్ఐ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది, కానిస్టేబుల్ వాళ్ళకు కూడా దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. సో విషయానికి వస్తే తర్వాత ట్రైనింగ్ క్యాంపస్లు కూడా ఖాళీగా ఉంటాయి. ఈ విషయానికి వస్తే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇప్పుడే స్టార్ట్ చేయడం ఎందుకు అనే రకరకాల డౌట్స్ కూడా ఉన్నాయి. నేను ఒక విషయం చెప్తాను, మీరు గతంలో ఇప్పుడు ఆల్రెడీ పాసింగ్ పరేడ్ అయిపోయింది, ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు, గతంలో ఎస్ఐలు అయిన వాళ్ళు ఉన్నారు. దాదాపుగా షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నుంచి వందల సంఖ్యలో ఎస్ఐలు అయిన వాళ్ళు ఉన్నారు. కానిస్టేబుల్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే కానిస్టేబుల్ అనేది ఒకటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ ప్రిపేర్ అయిన ప్రతి క్యాండిడేట్ కి కానిస్టేబుల్ వస్తుంది. షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో కూడా దాదాపుగా మేము 2018లో స్టార్ట్ చేశాం. 2018 నుంచి అంటే 17 నవంబర్ 2017 నవంబర్లో స్టార్ట్ చేశాము. సో నవంబర్ 20కి స్టార్ట్ చేశాం, 2017 నవంబర్ 20కి స్టార్ట్ చేశాం. 2018లో ట్రైనింగ్ ఇచ్చాం, 2019లో ఎస్ఐ ఏపీ ఎస్ఐ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం, 2023 మొన్న తెలంగాణ ఎస్ఐ ఫలితాలు కూడా స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. చాలా మంది దాదాపుగా 500 వరకు ఎస్ఐలు ఉన్నారు, వేల సంఖ్యలో కానిస్టేబుల్స్ ఉన్నారు. మన దగ్గర కోచింగ్ వచ్చాడు అంటే వాడు ఖచ్చితంగా కానిస్టేబుల్ అయ్యి తీరుతాడు. లేకపోతే వాడికి ఏదైనా ఒక ఆర్ఆర్బీనో లేకపోతే ఎఫ్బిఓనో లేదా పంచాయత్ సెక్రటరీనో గ్రూప్ 4నో ఏదో ఒక ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కారణం ఏంటి? నేను ఒకటే చెప్తాను, మా కాన్సెప్టే ఎస్ఐకి కోచింగ్ ఇవ్వడం. కానిస్టేబుల్ కోచింగ్ అని చెప్పి కొన్ని ఇన్స్టిట్యూట్లు బోర్డులు పెడుతున్నాయి, దట్ ఈస్ బోగస్. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాడు కూడా డిగ్రీ లెవెల్లో ఎస్ఐ సిలబస్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. ఎస్ఐ ప్రిపేర్ అయిన వాడికి మాత్రమే ఎస్ఐ రావాలి, లేకపోతే కానిస్టేబుల్ వస్తుంది. ఎస్ఐకి ప్రిపేర్ అయిన ప్రతి క్యాండిడేట్ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతాడు. కాబట్టి నువ్వు తీసుకోవాల్సింది ఎస్ఐ కోచింగే. కొంతమంది విద్యార్థులు నాది ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, నేను కానిస్టేబుల్ తీసుకుంటాను, ఎస్ఐ వద్దు అని అంటారు. కానీ నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయినప్పటికీ నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది ఎస్ఐ టార్గెట్ గానే ప్రిపేర్ అవ్వాలి. ఎస్ఐ కనుక నువ్వు ప్రిపేర్ అవుతే జనరల్ స్టడీస్ గ్రూప్ 2 స్థాయిలో ఉంటుంది అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి సో మీరు ఏంటంటే దానివల్ల ఆల్ కాంపిటేటివ్, అది బ్యాంకింగ్ కావచ్చు, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, గ్రూప్ 4, పంచాయత్ సెక్రటరీ, ఇలా అన్ని ఉద్యోగాలు దాదాపు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా కవర్ అవుతాయి. ఓన్లీ ఎకానమీ పేపర్ ఒకటి ఎస్ఐ స్టాండర్డ్ మనం ఎక్కడ చెప్తాం, ఒక ఎకానమీ ఒకటి మీరు సపరేట్ కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 2 కోచింగ్ కూడా అయిపోయినట్టే. ఎందుకంటే గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ కంటే కూడా ఎస్ఐ పోలీస్ పేపర్ హై స్టాండర్డ్ గా ఉంటుంది. కానిస్టేబుల్ జిఎస్ పేపర్ కూడా గ్రూప్ 2 కంటే కష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గతంలో సక్సెస్ అయిన వాళ్ళని అడగండి, లేదా ప్రీవియస్ పేపర్ చూడండి. అంతేగాని ఎవరు పడితే వాడు చెప్పే విషయాలను ఏదైతే మాటలు ఉంటాయో దాన్ని నమ్మకండి. ఎవరైతే సక్సెస్ అయ్యారో మన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. సో సబ్జెక్ట్ అనేది ఇక్కడ చాలా చాలా కీలకం, చాలా లెంతీగా చెప్పాలి. కోచింగ్ అనేది ఒక పర్టికులర్ టైం అనేది పడుతుంది. ఇప్పుడు చాలా మందిలో డౌట్ ఏంటి అంటే, మనకు దాదాపుగా
ఇప్పుడు సెప్టెంబర్ అనేది ఆల్రెడీ గంగలో కలిసిపోయింది. ఎందుకంటే వినాయక చవితి పండుగ ఉంది, ఇది ఉంది, సెప్టెంబర్ పోగొడుతున్నారు చాలా మంది, సెప్టెంబర్ అయిపోగొడుతున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఇక్కడ మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే 7 నెలలు మాత్రం వ్యవధి ఉంది. మరి 7 నెలల వ్యవధి ఉన్నప్పుడు ఇక్కడ విషయానికి వస్తే మనం గనక చూసుకుంటే ఈ 7 మంత్లు ఏదైతే 7 మంత్స్ డ్యూరేషన్ మన దగ్గర ఉందో, ఈ 7 మంత్స్ డ్యూరేషన్ లో కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఓకే, మీకు ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అని ఇవ్వడం జరిగింది, రైట్. ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది అని చెప్పాడు. మనకు ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఏప్రిల్ నోటిఫికేషన్ వస్తుంది. సరే, మీరు ప్రిలిమినరీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారే అనుకోండి, మే, జూన్, జూలై అంటే ఇంకో 3 మంత్స్ అంటే దాదాపు 10 మంత్స్ టైం ఉంది. వాస్తవంగా ఎస్ఐ కనుక మీ మైండ్ లో టార్గెట్ ఉంటే, మీరు గతంలో ఎస్ఐ సక్సెస్ అయిన వాళ్ళని అడగండి, ఫస్ట్ అటెంప్ట్ లో ఎస్ఐ రావడం అనేది చాలా కష్టం. ఫస్ట్ అటెంప్ట్ లోనే కానిస్టేబుల్ వస్తుంది కానీ ఎస్ఐ రాదు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎస్ఐ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ అంటే, మా ఇన్స్టిట్యూట్ లోనే ఉన్నారు, నేను చెప్తున్నాను గ్యారంటీగా. కారణం ఏంటి చెప్తాను, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, సంవత్సరాల కొద్ది హైదరాబాద్ లో ఉండడం, సంవత్సరం ముందు నుంచి హైదరాబాద్ లో ఉండడం, మా కోచింగ్ సెంటర్ క్లాసెస్ కి రావడం, ప్రిపరేషన్ చేయడం, ఎగ్జామ్స్ రాయడం, ఎనాలిసిస్ లోకి తెచ్చుకోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఎస్ఐ నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే మినిమం 6 నెలలు ఓన్లీ క్లాసెస్ వినడానికే టైం పడుతుంది. క్లాసెస్ వినడానికి మాత్రమే టైం పడుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది హెవీ డెప్త్ గా ఉంటుంది. నేను సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను, ఒక ఉదాహరణకు మాట్లాడతాను. మీకు ఇక్కడ హిస్టరీ సబ్జెక్ట్ ఉంది. హిస్టరీ సబ్జెక్టు ఒకవేళ మీరు నోట్స్ రాయించి కనుక చెప్పాలంటే దాదాపుగా 200 గంటలు పడుతుంది హిస్టరీ సబ్జెక్టు. ఎవరు చెప్పినా అంతకంటే తక్కువ చెప్తున్నారంటే అది ఫేక్ అన్నట్టే. 200 అవర్స్ పడుతుంది. లేదు, మంచిగా నోట్స్ ఒకవేళ ఉంది, మెటీరియల్ ఉంది, సార్ది కొంత రాపించి కొంత మెటీరియల్ లో ఉంది చదవండి అని చెప్పినా మీకు ఎంత లేదన్నా 120 అవర్స్ పడుతుంది. అంటే 120 గంటలు హిస్టరీకి పడుతుంది 120 అవర్స్. ఒక 100 అవర్స్ జాగ్రఫీగా పడుతుంది. పాలిటీకి ఒక సేమ్ 120 అవర్స్ పడుతుంది, అవునా. ఎకానమీకి ఒక 80 అవర్స్ పడుతుంది, ఎందుకంటే ఎస్ఏ ఎకానమీ కాబట్టి, ఓకేనా. మరి బయాలజీకి ఒక సేమ్ 80 అవర్స్ వేసుకోండి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, టెక్నాలజీకి ఒక 120 అవర్స్ వేసుకోండి. ఇంతవరకు అయింది. ఇప్పుడు మనం చూసుకున్నా, మీరు ఇది ఒక 200, ఇది ఒక 200, 600, 700 అవర్స్ అండి. 700 అవర్స్ పడుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ గా చెప్పాలంటే దాదాపుగా 400 అవర్స్ పడుతుంది. అంటే మీకు టోటల్ గా ఇక్కడ కనుక చూస్తే మీకు 1000 అవర్స్ పడుతుంది. రెగ్యులర్ గా మనం 8 అవర్స్ క్లాస్ కనుక చెప్తే, నెలకి ఎన్ని అవర్స్ చెప్తామండి? ఎన్ని అవర్స్ చెప్తాము మనం చూసుకుంటే 30 డేస్ కదా. 30 డేస్ ఇంటూ 8, 8 3 జా 24 అంటే 240 అవర్స్ చెప్తామండి. అంటే ఇది 30 డేస్ క్లాసెస్ జరిగితే, పోనీ 25 డేసే వేసుకున్నారనుకోండి, 25 ఇంటూ 8 మనం చేసామనుకోండి, అప్పుడు ఎంత 200 అవర్స్ పడుతుంది. అంటే మనం 1000 అవర్స్కి వెళ్ళాలంటే 200 అవర్స్ ఇంటూ 5 మంత్స్ తీసుకుంటే 1000 అవర్స్ అవుతుంది. ఇది రెగ్యులర్ గా జరిగితే. సింపుల్ క్యాలిక్యులేషన్, ఒక క్యాలిక్యులేషన్ లో ఉండాలి కదా. ఇప్పుడు మార్కెట్లో పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్టు ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద బోర్డులు, పెద్ద పెద్ద బ్యానర్లు, కానీ ఎవరు అడ్రస్ లో లేడు. 2018లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్షు నగర్ సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంది. అడ్రస్ మారకుండా సర్నార్ PS ని ఆనుకొని ఉంది. అదే అడ్రస్ లో ఉన్నాం దాదాపుగా 6 సంవత్సరాల నుంచి. మరి ఎన్నో ఇన్స్టిట్యూట్లు బోర్డులు మాత్రం కనపడుతున్నాయి కానీ ఇన్స్టిట్యూట్ లేవు. మీరు ఇష్టం వచ్చిన ఫీజెస్ పెడితే ఆ ఇష్టం వచ్చిన ఫీజెస్ కి జాయిన్ అవుతారు. 6000కే కోచింగ్ ఇస్తా అంటాడు, ఒక ఆయన 7000కే ఇస్తా అంటాడు, ఒక ఆయన 8000కే ఇస్తా అంటాడు, ఒక ఆయన 3000కే ఇస్తా అంటాడు, ఇంకో ఆయన హాస్టల్ కూడా ఫ్రీ అంటాడు. బోగస్ మాటలు అన్ని నమ్మి జాయిన్ అవుతారు. ఫ్యాకల్టీకి మనం మినిమం పేమెంట్ అనేది ఇవ్వాలి. మినిమం ఇంత ఒక రేంజ్ ఉంటుంది వాళ్ళది కూడా. ఇష్టం వచ్చినట్టు తక్కువ పేమెంట్ ఇస్తే, మీరు ఆ తక్కువ ఫీజులతో మనకు కోచింగ్ ఇస్తున్నారు కదా సార్ అంటే మీరు జాయిన్ అవుతే అదే చిల్లర ఫ్యాకల్టీతో మన క్లాసెస్ చెప్పించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి నాలెడ్జ్ కూడా అంతగా ఉండదు. కాబట్టి ఒకటి నమ్మండి, షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో మన దగ్గర మనకు బ్యాచెస్ అనేవి సెప్టెంబర్ 19వ తారీఖు, సెప్టెంబర్ 23వ తారీఖు బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. పండగ తర్వాత, వినాయక చవితి తర్వాత. సేమ్ ఒకటే ఒక మాట చెప్తాను, తెలుగు మీడియంకి 16,000 ఫీజు పెట్టాం మేము, తెలుగు మీడియంకి. ఇంగ్లీష్ మీడియంకి 18,000 ఫీజు పెట్టాం. ఇందులో ఒక 2,000-1000 రూపాయలు తగ్గించడం అనేది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఇంతకంటే తక్కువ ఫీజు పెడితే అసలు పిల్లలకు కానీ ఫ్యాకల్టీ కానీ మనం కరెక్ట్ న్యాయం చేయలేం. డెప్త్ గా సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి. మన దగ్గర కోచింగ్ తీసుకున్న ప్రతి పిల్లలు ఒకటే అంటాడు,
అరే షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో కొంత టైం పడుతుందిరా క్లాస్ ఇవ్వడానికి, కానీ టైం పడుతుంది కానీ స్టాండర్డ్ సబ్జెక్ట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నోట్ చేసుకోండి. వేస్ట్ సబ్జెక్ట్ చెప్పే ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి. అసలు ఉద్యోగాలే రాకుండా, ర్యాంకులే రాకుండా మేము స్టేట్ టాప్ కొట్టాం, అవతల వైపు ర్యాంకులో ఉండవు, ఏముండవు, 100లో ఉద్యోగాలు వచ్చినాయని చెప్తారు. బోగస్ మాటలు. 300 ఉద్యోగాలు వచ్చాయి, 400 ఉద్యోగాలు. నోటిఫికేషన్ పడ్డదే దాదాపుగా 500 చిల్లర ఉంటే నువ్వు 300, 400 ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళు 300, 400 ఉద్యోగాలు అంటారు, బోగస్ మాటలు మాట్లాడతారు. ఇంకెక్కడో ఏపీలో ఉన్న ఇన్స్టిట్యూట్లు తెలంగాణ ఉద్యోగాలు వచ్చినాయని వేసుకుంటాడు. ఇదంతా గమ్మతే. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాస్తవాలు నమ్మండి, ఒక అడుగు వేయండి, ఇక్కడికి రండి. మన తెలంగాణలో హైదరాబాద్లోనే కోచింగ్ సెంటర్ ఉంది, సాయిబాబా టెంపుల్ పక్కన. హెవీ డెప్త్ చెప్పే జిఎస్ టీమ్ ఉంది, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మినిమం 6 months కోచింగ్ లేకపోతే మనం సబ్జెక్ట్ని కవర్ చేయలేము. 6 months క్లాసెస్కే అవుతుంది. మరి అయిపోయేటప్పుడు మేము ఏం చేస్తాము, కంటిన్యూగా మీకు వీకెండ్ టెస్టులు పెడతా ఉంటాం. ఫుల్ సిలబస్ మీద పెడితే ప్రయోజనం ఏముంది చెప్పి జరిగిన క్లాసెస్ మీదనే మీకు ఎగ్జామ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు డైలీ టెస్ట్ కూడా పెడుతున్నాం. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. మన నందు సార్ అని పీఈటీ సార్ ఉన్నారు, ఎక్స్ట్రాడనరీ చేపిస్తారు. మీకు తెలియనిది ఏం లేదు, అక్కడ మీరు ఎంక్వైరీ చేసిన దాని గురించి తెలుస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ జరుగుతాయి. ఫుల్ డే క్లాసెస్ 8 hours చెప్తేనే అవుతుంది. కొన్ని కోచింగ్ సెంటర్స్లో 4 గంటలే ప్రతిరోజు క్లాస్ జరుగుతుంది, అయినా సబ్జెక్ట్ అయిపోద్ది 3 నెలలకి. ఎట్లా? మీరు ఆలోచించండి. మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే 3 ఘట్టాలు ఉంటాయి. ఒకటి హైదరాబాద్ దాకా రావడం, రెండోది ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్ని ఎంచుకోవడం, నెక్స్ట్ మూడోది ఏంటంటే ఒక బెస్ట్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ప్రిపరేషన్ చేయడం. సో ఎస్ఐ సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఇప్పుడున్న టైం చాలా తక్కువ నా దృష్టిలో. ఇమీడియట్ గా ప్రిపరేషన్ లోకి రండి, దిగండి. ఆల్రెడీ లాస్ట్ టైం ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రిపరేషన్లో ఉన్నారు. వాళ్ళతో మీరు కొత్త యువత పోటీ పడాలి అంటే మాత్రం ఇక టైం అనేది మీకు చాలా తక్కువ ఉంది. ఇమ్మీడియట్ గా ప్రిపరేషన్ లోకి రండి. అవును, సీరియస్నెస్ లోకి రండి. ఓకేనా? చూడండి, మీరు ఇక్కడ 6 months మాత్రమే మీకు డ్యూరేషన్ అనేది ఇక్కడ కోచింగ్కే పోతుంది. మళ్ళీ మీరు క్లాసులు అర్థం చేసుకోవాలి, ప్రిపరేషన్ చేయాలి, మీరు ఎగ్జామ్స్ పెట్టాలి, గ్రాండ్ టెస్ట్లు రాయడం కోసం మినిమం 1 year పడుతుంది మీకు. మన 1 year టైం ఉందా అంటే లేదు. కాబట్టి ఇప్పటికే లేట్ అయిందమ్మా, మీరు నిర్ణయం తీసుకోండి, బయలుదేరండి, కోచింగ్కి రండి. మన దగ్గర సెప్టెంబర్ 19వ తారీఖు అండ్ 23వ తారీఖు బ్యాచెస్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి వీడియోస్, మోర్ అప్డేట్స్, అసలు అంటే కోచింగ్ ఎలా ఉంటుంది, ఎస్ఐ సిలబస్ ఏముంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఏముంటుంది, జనరల్ స్టడీస్ ఏముంటాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ లేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తారు. మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచెస్కి కనీసం 6 నెలలు టైం పడుతుంది. రోజుకి 8 గంటల క్లాసులు ఉంటాయి. ప్రతిరోజు డైలీ టెస్ట్ ఉంటుంది, వీకెండ్ టెస్ట్ ఉంటుంది, సండే గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ పండగలు ఇవన్నీ పోను, మన 6 నెలలు అనుకుంటే 7 నెలలు కూడా కోచింగ్ అనేది పట్టొచ్చు. ప్యూర్ మ్యాథ్స్ నేనే చెప్తాను, అర్థమెటిక్ రీజనింగ్ మొత్తం నేనే చెప్తాను, పేపర్ని మొత్తం జిఎస్ అంత అద్భుతమైన టీం. మీరు వచ్చి తెలుసుకోండి, ఎక్స్ట్రాడినరీ టీం మన దగ్గర ఉన్నారు. అవన్నీ నచ్చితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఒక స్టాండర్డ్ ఫీజు మెయింటైన్ చేస్తాం, మేము లో ఫీజుకి దిగలేము. పెట్టిందే తక్కువ ఫీజు. ఈ రోజు ఎల్కేజీ పోరగానికి 20,000 కడుతున్నారు. మీరు ఆలోచించండి. మేము పెట్టిన తెలుగు మీడియం 16,000, ఇంగ్లీష్ మీడియం 18,000 పెట్టాం. దాంట్లో కూడా ఒక 1,000-2,000 కంటే ఎక్కువ ఏం తగ్గదు. సో ఆ వర్షన్లో ఉంటుంది. కాబట్టి మీరు అప్రోచ్ అవ్వండి, తెలుసుకోండి. ఎవరైతే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్లో కూడా మనకు అన్ని కోర్సెస్ ఉన్నాయి. అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇప్పుడు మనకు ఈ లాంగ్ టర్మ్ ఎస్ఐ పోలీసులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తున్నాం. ఇలా అన్ని ఎగ్జామ్స్ ని ఫోకస్ చేస్తూ కోచింగ్ ఇప్పిస్తాం. ఓన్లీ ఎస్ఐనే కాదు, ఎస్ఐకి జాయిన్ అవుతే అన్ని కోచింగ్లకు ప్రిపేర్ అయినట్టే. సో కాబట్టి ఇక్కడ విషయానికి వస్తే, ఒకవేళ ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంటే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీకు అన్ని కోర్సెస్ ఉంటాయి. తెలంగాణ ఎస్ఐ, ఏపీ ఎస్ఐ అండ్ తెలంగాణ ఏబిఓకి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఉంటాయి. అన్ని దానికి సంబంధించిన ప్రైజెస్ ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏది కోర్స్ కావాలన్నా కూడా మీకు అక్కడ క్లియర్గా ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉంటుంది. జీడీకి సంబంధించిన కోచింగ్ కూడా కావాలన్నా కూడా మన దగ్గర ఆఫ్లైన్లో ఉంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. దాంట్లో ఈ కోర్సెస్ ఉంటాయి ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. ఇక్కడ మేము ఆఫ్లైన్లో ఏదైతే ఎగ్జామ్ పెడతామో అదే మీకు ఆన్లైన్లో కూడా అక్కడ పీడిఎఫ్ రూపంలో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని గమనించండి. ఓకేనా? ఇంకా మోర్ వీడియోస్, మీకు ఇలాంటివి ఏమైనా వీడియోస్ రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం
మర్చిపోవద్దు. ఓకేనా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.